నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఒక ప్రవాసుడి కారు పొగలగొట్టి కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న 2000 దినార్ల విలువైన వస్తువులను దొంగిలించాడని చెప్పి ఒక ప్రవాసుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఒక ప్రవాసుడికి తన యొక్క తండ్రి నుంచి మనం చూసుకుంటే ఆ యొక్క కారు బహుమతిగా రావడం జరిగింది. అలాగే తన తండ్రి తనకు గిఫ్ట్ గా బహుమతిగా ఇచ్చిన కారులో ఒక గుర్తు తెలియని వ్యక్తి అందులో ఒక పెట్టె ఉందని చెప్పేసి ఆ యొక్క పెట్టెను దొంగలించాడని చెప్పి 32 ఏళ్ల ప్రవాసుడు జహరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దొంగతనం తర్వాత చోరీకి పాల్పడిన నేరంగా అయితే ఈ యొక్క కేసును పోలీసులు నమోదు చేశారు. అలాగే ఈ యొక్క దొంగతనంలో ప్రవాసుడి యొక్క పాస్పోర్ట్ మరియు గుర్తింపు పత్రాలతో సహా 2000 దినార్లకు పైగా విలువైన వస్తువులు దొంగలించబడ్డాయని చెప్పి, అలాగే ప్రవాసుడు ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం అతని యొక్క తండ్రి అతనికి ఒక కారును బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కారును ఇంటి ముందు ఆపి ఉంచగా దాని పక్క కిటికీని పగలగొట్టి ఆ యొక్క దొంగ అందులో ఉన్న పురాతన నాణేలు మరియు ఒక చెక్క పెట్టె, 3 కొత్త వాచీలు, 10 వాడిన వాచీలు మరియు అతని యొక్క పాస్పోర్ట్ తీసుకున్నారని చెప్పి, అతని యొక్క తండ్రి ఆగస్టు ప్రారంభంలో మరణించాడని చెప్పి చూపించే మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాడు. కానీ దొంగతనం చేసినట్లు ఎవరిపైన అతనైతే ఆరోపణలు చేయలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈ యొక్క దొంగతనం చేశాడని చెప్పి, ఆగస్టు ప్రారంభంలో నా యొక్క తండ్రి చనిపోయాడు, అతని గుర్తుగా నాకు ఆ యొక్క కారు ఉందని చెప్పి ఆ యొక్క కారులో ఉన్న చెక్కపెట్టెలో పురాతన నాణాలు మరియు నా యొక్క పాస్పోర్టు, నా యొక్క గుర్తింపు వివరాలు అన్నీ ఉన్నాయని చెప్పి, దయచేసి ఆ యొక్క వస్తువులు నాకు తిరిగి ఇవ్వాలని చెప్పి నా యొక్క తండ్రి జ్ఞాపకంగా అవి ఉంచుకున్నానని చెప్పి ఆ యొక్క ప్రవాసుడు తెలిపాడు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.